మహిమాన్, నీ పేరుకి మీనింగ్ ఏంటి? నా పేరుకి మీనింగా హనుమాన్ రూపంలో మహిమాన్ రూపం కలిపింది, అందుకని ఆ మీనింగ్ వచ్చింది. అవునా? నీకు ఈ పేరు ఎవరు పెట్టారు మహిమాన్? పెద్దనాన్నగారు పెట్టారు. పెద్దనాన్నగారు అంటే ఎవరు? శివశక్తి దత్త. అవునా? పేరు నచ్చిందా నీకు? నచ్చింది. నువ్వు పాటలు నేర్చుకుంటున్నావు మమ్మీ దాకా. మమ్మీ పేరు చెప్పు. నాటు నాటు ఆస్కార్ గురించి నువ్వు చాలా మాట్లాడుతున్నావు, ఇందాక నేను విన్నా. ఆస్కార్ తెలుసా నీకు? ఆస్కార్ తెలీదు. నువ్వు ఇందాక మాట్లాడవద్దు, ఇంకా నేనేం మాట్లాడలేదు. అవార్డు వచ్చింది అన్నావు నాటు నాటు సాంగ్కి. అవార్డు వచ్చింది అన్నాను, కానీ నాకు ఆస్కార్ వచ్చిందని ఎప్పుడు అన్నాను? ఎప్పుడు అనలేదా? ఎప్పుడు అన్నది. ఆస్కార్ వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఆస్కార్ వస్తేనా ఏం ఫీల్ అవును? నీకు కాదు నాన్న, నాటు నాటు సాంగ్ వచ్చింది కదా చంద్రబోస్ గారికి, అవార్డు వచ్చింది. పాట బాగా రాసావని అక్కడ అమెరికాలో అవార్డు ఇచ్చారు కదా, తెలుసు కదా? చూసావా ఫంక్షన్? చూసా. ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. ఓకే. నాటు నాటు డ్యాన్స్ వచ్చా నీకు? నాటు నాటు డ్యాన్స్ వచ్చు. ఒక స్టెప్ అయినా కొంచెం వచ్చు. కొట్ట స్టెప్ అయ్యి. నాచు 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 నాచు. సూపర్. నీకు రామ్ చరణ్ ఇష్టమా, జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమా? రామ్ చరణ్ జూనియర్ అంటారా? జూనియర్ అంటారు. అవునా? నీలాగా ఉంటాడన్నా చబ్బీగా? చబ్బీగా ఉండరు. మరి రబ్బీగా ఉంటాడు. రబ్బీ. చబ్బీ కాదు, రబ్బీయా? ఓకే. ఇంకా నీకు RRR మూవీ చూసావా నువ్వు? RRR మూవీయా? మూవీ చూడలేదు, RRR సాంగ్ చూసా. RRR సాంగ్ చూసావు, మూవీ చూడలేదా? ఎందుకు మమ్మీ తీసుకెళ్ళాలి? తీసుకెళ్ళదు. ఇంకా నువ్వు ఏ సినిమా చూసావు? ఏం సినిమా? ఒక్క సినిమా చూడలేదు నేను, అసలు చూస్తాను యూట్యూబ్. నువ్వు సూపర్ రా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream అను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ iDream. సూపర్. నా పేరేంటి చెప్పు? తెలీదు. చెప్పలేదు నేను కదా, నేను చెప్పలేదు కదా నా పేరు. చెప్పలేదు. నువ్వు అడగలేదు కదా. వాట్ యువర్ నేమ్? కావ్య. కావ్య. బాగుందా? మీరు కావ్య, నేను అక్కడ విన్నాను. డ్రీమీ అని మీరు అక్కడ చెప్పారు నా ఫ్రెండ్ దగ్గర. మీ పేరు డ్రీమీ. డ్రీమీ కాదు, బాగుంది నా పేరు. నా iDream ఛానల్ కాబట్టి నా పేరు డ్రీమీ అని పెట్టాడు. అవునా? నీ నిక్ నేమ్ ఏంటి? పుట్ట. పుట్ట అంటే మాటల పుట్ట, అందుకేనా? నా పేరు పుట్ట శ్రీ సత్యేంద్ర మహిమ. వావ్, చాలా పెద్ద పేరు ఉంది నీకు, RRR లాగా. నీకు RRR మీనింగ్ తెలుసా? RRR మీనింగ్ నాకు తెలీదు. RRR కదా, ఆర్ అంటే ఏంటి? 3 ఆర్లు ఉన్నాయి కదా, ఎందుకున్నాయి 3 ఆర్లు? త్రిపురలో వచ్చింది. అంతేనా? ఓకే. నువ్వు ఏ క్లాస్? క్లాస్ యూకేజీ. నీ టీత్ చూపి. పళ్ళు పోయాయా? నేను రాత్రి ఊరినింది. కంగ్రాచులేషన్స్. కాదు, సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషం హ్యాపీలో నుంచి వస్తుంది. హ్యాపీ ఎక్కడి నుంచి వస్తుంది? హ్యాపీనా మనం ఎప్పుడన్నా నవ్వినప్పుడు ఒక హ్యాపీ వస్తుంది కదా, ఆ హ్యాపీలో నుంచే వస్తుంది. మరి బాధ? బాధ ఎవరన్నా కొట్టినప్పుడు తనుకొని వస్తుంది బాధ. అవునా? ఓకే, సూపర్. డైలాగ్ ఎప్పుడు వస్తుంది? డైలాగ్ ఎవరన్నా పారేయాలనుకుంటే మనం డైలాగ్ చెప్పి గెలుచుకోవచ్చు. ఓహో, వీళ్ళు ఎంత ఉన్నారు, నన్ను ఇంత చేసేయచ్చు వాళ్ళని అని మన డైలాగ్ ఇచ్చి ఇంత వెళ్ళొచ్చు. అవునా? ఎంత తగ్గిపోతారు. ఒక డైలాగ్ చెప్పు. ఒక డైలాగ్ చెప్పేదేనా? తెలియదు. ఏం డైలాగ్? తగ్గేదలే. తగ్గిదలే చెప్పు, మంచిగా చెప్పు. తగ్గిదలే. నీ పేరు చెప్పు. శ్రీ సత్యేంద్ర మహిమ. తగ్గిదలే. వావ్. సో ఈ అబ్బాయి MM శ్రీలేఖ గారి సన్ అన్నమాట. ఒక్కరే బాబువా? ఒక్కరే. సోలో హీరో నువ్వు ఇంట్లో? హీరోనా నువ్వు ఇంట్లో? ఎస్. ఎవరన్నా ఆపలేరు.
ఆ తెలివితేటల ముందు ఎవ్వరు పనికిరారు. ఇది కరెక్టే నాన్న, సూపర్. మమ్మీని సతాయిస్తావా డాడీని సతాయిస్తావు నువ్వు? నేను ఎవరు సతాయిస్తలే. వాళ్ళ స్మార్ట్ తిను తిను అంటారు, నన్ను సతాయిస్తారు. తిను తిను అని సతాయిస్తున్నారా? నన్నే. పాపం, నువ్వు కూడా సతాయించాలి. నేను సతాయించాలి. నువ్వు కూడా తిను 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 అనాలి. పాట పాడు మమ్మీ, పాట పాడు అనాలి. నేను తిను తినే అనే డైలాగ్ ఇచ్చే వాళ్ళకు వాళ్ళు తినేసి నన్ను తినమని చెప్తాను. మాటల పుట్ట ఉన్నాడు. నేను చెప్పే లోపల లాస్ట్ మొదలు ఉంటున్నాను. అవునా? అందుకనే మళ్ళీ నన్ను తిమ్మని చెప్తారు, నాకు తిరిగిస్తారు డైలాగ్. డైలాగ్ వేస్తా ఉన్నారా? పాటలు నేర్చుకున్నావు మరి మమ్మీ దగ్గర? కాబట్టి నేను కొంచెం కొంటుందంటే నాన్న నా డైలాగ్ నన్ను ఆపలేదు, మళ్ళీ నా డైలాగ్ నాన్న ఆపింది. కొంచెం కొంచెం తింటే హీరో అవుతావు నువ్వు పెద్దగా అయ్యాక? హీరో అవును. రాజమౌళి లాగా పాట పాడతాను. మమ్మల్ని డైరెక్ట్లా అవుతా. నేను అటెన్షన్ అవుతా. నా అమ్మకే నేను అవార్డులు ఇస్తా. మీ మమ్మీకి అవార్డు ఇస్తావా? ఓ, ఏం అవార్డు ఇస్తావు మమ్మీకి? నేను మోట్ తెలియదు. వచ్చిన వాళ్ళకు ఇంకా పెద్ద హీరోలు నాకు అవార్డు ఇస్తారు. అవార్డు అన్నారు, అమ్మ గెలిస్తే ఒక పాటల్లో అది ఇస్తాను. నాకు తెలియదు. ఓకే, నీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరోనా? నాకు ఇష్టమైన హీరోనా? నాకెవరు ఉంటారు? నాకు ఇష్టమైన హీరో నేనే. ఓ మై గాడ్, హీరోయిన్ ప్లీజ్ నేనని చెప్పకు. నేనని చెప్పకు. నేనేం చెప్పను. నా పేరు చెప్తావేమో అనుకున్నా. నేను చెప్తాను నేనే. హీరోయిన్ కూడా నువ్వేనా? హీరోస్. హీరోయిన్ అంటే అమ్మాయి ఇట్లా కనిపించట్లేదు. హనుమాన్ నాకు హీరో. నీకు హనుమాన్ హీరో? అవునా? నా మనసులో ఉన్నారు. హనుమానా? సూపర్. ఒక్కసారి ఏదన్నా అందుకనే నాకు శక్తులు వస్తాయి. నాకు అవసరమైన శక్తినప్పుడు హనుమాన్ ఇస్తారు. ఫుల్ ఫైటింగ్ చేసేస్తావా? కొట్టేస్తావా పవర్తో? కొట్టేస్తా. ఎవరు నన్ను ఆపలేడు. తర్వాత నేనే ఏంటి మహేష్ బాబు గోడ పడతారు కూడా. మహేష్ బాబు తర్వాత నేనే గోడ పగడ కొట్టచ్చు. ఓ, గోడ పగడ కొట్టేస్తావు అయితే? అప్పుడు లాగా ఇలా స్ట్రాంగ్ అయిపోతా. హనుమాన్ చాలీసా వస్తుందా నీకు? హనుమాన్ చాలీసా? హనుమాన్ చాలీసా? హనుమాన్ చాలీసా నాకేం రావు. రాదా పాట? హనుమాన్ చాలీసా నాకేం రాదు. ఎట్లా నాకు నువ్వు కనిపించట్లేదు ఇందులో. నాటు నాటులో నీకు ఏ సాంగ్ ఇష్టం? ట్రిపుల్ ఆర్లో నీకు ఏ సాంగ్ ఇష్టం? ఊరికే ఊరికే పాట. ఏ సాంగ్? ఊరికే ఊరికే పాట. ఊరికే ఊరికేనా పాట ఉంది? అది ఉంది. నా అమ్మది పాడింది ఎంఎంసీ లెక్క. ఏం పాట చెప్పు. ఊరికే ఊరికే పాట కొంచెం పాడు. ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వే దొరికే నువ్వే చేరితివే వెలికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే. సేమ్ మీ మమ్మీ లాగే పాడావు. నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. అవునా? అమ్మ స్లోగా చెప్పి వచ్చేసింది. నేను మైండ్లో పెట్టుకుంటా. నువ్వు మొత్తం యూట్యూబే చూస్తావా? మొత్తం యూట్యూబే. టామ్ అండ్ జెర్రీ, పింక్ ప్యాంటర్, ఆ రెండే. డీప్ థింకర్. చాలా ఆలోచిస్తున్నావు కదా ఏమేమి చూస్తావని? చాలా ఆలోచిస్తా. నీకు రాజమౌళి సార్ గురించి ఏం తెలుసు? రాజమౌళి సార్ గురించి నాటు నాటు అవార్డు గెలుచుకున్నాను. కీరవాణి మామ మాట్లాడావా ఎప్పుడైనా? నేను ఎప్పుడు మాట్లాడలేదు. మరి మామ అంటున్నావు? నాకు మామ కీరవాణి మామ. అవునా? నేను ఎప్పుడు హాయ్ అని మాట్లాడలేదా? ఆయన మాట్లాడాను. 3 సార్లు మాట్లాడాను. పచ్చిపోయారు నిన్న. పచ్చిపోయారు. అయ్యో, ఈ వీడియో చూసి నీతో మాట్లాడడానికి వస్తాడు కిరవాణి మామ. నా వీడియోనా? ఈ వీడియో పంపిస్తాను. ఊరికే ఊరికే పాట సాంగ్ నా దగ్గర వస్తుంది.